ఇవాళ ఇంటి నుంచి ఆఫీస్కి వస్తుంటే మా తాత ఫోన్ చేసిండు. బుజ్జమ్మ, మన ఊర్లో ఉండే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖాయం పెట్టుకుంటున్నారు, గా ముచ్చట మీ టీవీ వార్తలలో చెప్తావా అన్నాడు. హే, గా వార్త చెప్పమే తాత అని నేనన్నా. ఎందుకు బిడ్డ అంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిసిమెలిసి ఉంటే వార్త అవుతుంది కానీ కయ్యాలు పెట్టుకుంటే వార్త అవుతుందా అనే అంటే నవ్విండు. హాగు, గట్లుంటాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లొల్లిలు. అది మీకు కూడా తెలుసు కదా. మరి ఇప్పుడు ఎక్కడ కీసులాట పెట్టుకున్నారంటారా? నేను చెప్ప, వార్త మొత్తం వింటే మీకే అర్థమవుతుంది. అబ్బబ్బా, ఆపేటోళ్ళు ఆపుతున్నారు, పటపట పండ్లు కొరికేటోళ్ళు కొరుకుతున్నారు, గల్లవట్టి గద్దించి గరమయ్యేటోళ్ళు గరమైతున్నారు, కోపతాపాలు ఉన్నోళ్ళు కొట్టుకున్నంత పని చేస్తున్నారు. ఒక్క తీరగలేరు, పొట్టు పొట్టులొల్లి పెట్టుకుంటున్నారు. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ సభ అంటే. ఎన్ని రోజులైంది సొంటి సభ చూడక. కాంగ్రెస్ పార్టీ అంటే గిట్లుంటది అని గుర్తు చేసినట్టు అవుతున్నది. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సమావేశం పెట్టుకున్నదట. ఆ విస్తృత స్థాయి సమావేశమే మంచి అదననుకున్నారో ఏమో, విభేదాలను బయట పెట్టుకున్నారు. పార్టీని ఎట్లా మంచిగా నడిపియాలి, ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకింత ఎగురెక్కియాలనంటే ఏం చేయాలి అనేది మాట్లాడుకుంటున్నారట. ముఖ్య లీడర్ గా ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాల్ అనేటైన కూడా వచ్చిందట. ఇంకేమున్నది, పార్టీని ఎట్లా పెంపు చేయాలనో మాకు నేర్పుతున్నారా, ఇగో గిట్ల చెయ్యాలే అన్నట్టు పొట్టు పొట్టుదన్నుకున్నారట. ఢిల్లీ పెద్దలకు తెలియదు కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టాలనంటే ఇగో గిట్లనే చేయాలి అన్నట్టు చేసిండ్రట. కయ్యాలు పెట్టుకున్నాడు, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అన్నట్టు చేసిండ్రు. పురుమల్ల శ్రీనివాస్ కు సీనియర్ లీడర్ పడాల రాహుల్ కు ఎక్కడ చెడ్డదో ఏమో గాని ఒకళ్ళు మాట్లాడుతుంటే ఇంకొకళ్ళు లొల్లికి దిగిండ్రట. ఇక్కడ ఇట్లుంటే ఇగో ఇక్కడ చూడుండ్రి. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధికారుల మీదికి కారాలు మిరియాలు నూరుతున్నాడు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో ఏదో డెవలప్మెంట్ పనులు షురూ చేసే కార్యం చేస్తున్నారట. దానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చిండు. అయితే ఆ కార్యానికి ఎమ్మెల్యేను పిలవలేదట ఆఫీసర్లు. ఆగో, గా దానికి గిట్ల కోపం ఎల్లగక్కిండు ఎమ్మెల్యే సాబు. మరి పెద్ద పెద్ద చదువులు చదివిన ఆఫీసర్లకు ఎమ్మెల్యేకు చెప్పాలి అనేది ఎందుకు తెలవలేదు కావచ్చు. మంత్రి గారే వద్దని చెప్పిండా లేకుంటే నిజంగా వాళ్ళే మర్చిపోయిండ్రా అనేది మనకు తెలియదు గాని ఇగో గిట్ల లొల్లి పెట్టిండు. తర్వాత పరదగుంజే కార్యాన్ని చేయమని ఎమ్మెల్యేను మంత్రి గారు అడిగినా నేను చెయ్యను, సారీ నేను చెయ్యనంటే చెయ్యను అన్నట్టు మంత్రి గారి మాటను కూడా లెక్క చేయకుంటే వెళ్ళిపోయిండు. హీగో గిట్లున్నాయి కాంగ్రెస్ పార్టీల కయ్యాల ముచ్చట. ఇట్లున్నందుకే కావచ్చు పార్టీ ఇంత మంచిగా ఉన్నది. ఏందో ఏమో పార్టీలో ఏ లొల్లు లేకుండా కుమ్ములాటలు లేకుండా ఎప్పుడు మారుతుందో ఏమో మా పార్టీ అని అనుకుంటున్నారట కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తలు. ఇది చూసినాక